వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చినట్టు ఉన్నారు. సీనియర్లు బాగానే పనిచేస్తుంటారు, లేకపోతే వెళ్లిపోవచ్చు అని గట్టిగానే హెచ్చరించినట్టున్నారు. అందుకే ఇప్పుడు సీనియర్లు మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి ధర్మాన అయితే గతానికి భిన్నంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉమ్మడి ఏపీలోని ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. అయితే దశాబ్దాల పాటు శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులుగా మెలిగారు ధర్మాన, కింజారపు కుటుంబాలు. కానీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న దాఖలాలు లేవు. వారి మధ్య మంచి అవగాహన ఉంటుందని, పరస్పర రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తారని దువ్వాడ లాంటి నేతలు తరచూ వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అయితే దశాబ్దాల పాటు రెండూ కుటుంబాలే శ్రీకాకుళం జిల్లాలో ఏలడం నిజంగా అనుమానాలు ఉన్నాయి. అయితే ఎప్పుడూ లేని విధంగా ధర్మాన నేరుగా కింజారపు కుటుంబంపై విమర్శలు చేయడం ప్రారంభించారు. నాయుళ్లు ఓడిపోవాలని శ్రీకాకుళం జిల్లాకు జగన్ రెడ్డి అభివృద్ధి ఫలాలు అందించారని చెబుతున్నారు ధర్మాన ప్రసాదరావు. తెలుగుదేశం పార్టీకి దశాబ్దాల పాటు జిల్లావాసుల అధికారాన్ని కట్టబెడితే ఒక్క ప్రాజెక్టు తీసుకురాలేదని చెబుతున్నారు. కింజారపు కుటుంబమే అనేక ఏళ్ల పాటు అధికారంలో ఉందని గుర్తు చేస్తున్నారు ధర్మాన. జిల్లాకు ఒక్క ప్రాజెక్ట్ అయినా తెచ్చారా అని నిలదీస్తున్నారు. మూలపేట పోర్టును 70% పూర్తి చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అని, మిగిలిన 30% పనులు కూడా చేయించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఆ నాయుడు, ఈ నాయుడు, మాజీలు కావాలని హాట్ కామెంట్స్ చేశారు. అయితే ధర్మాన వైఖరిలో మార్పు రావడం వెనుక జగన్ హెచ్చరికలు ఉన్నట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా రోజుల పాటు బయటకు రాలేకపోయారు ధర్మాన. ఒకానొక దశలో ఆయన వైసీపీకి గుడ్ బై చెబుతారని ప్రచారం నడిచింది. కానీ ఆయనకు ఆప్షన్ లేకుండా పోయింది. అందుకే తిరిగి వైసీపీలో కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే ధర్మాన బ్రదర్స్ కింజారపు వారితో లోపాయికారి ఒప్పందాలతో ముందుకు సాగుతుంటారని దువ్వాడ శ్రీనివాస్ బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తుంటారు. పలుమార్లు జగన్ కి ఫిర్యాదు కూడా చేశారు. శ్రీకాకుళం జిల్లా పరిస్థితి జగన్ కి తెలుసు, అందుకే ధర్మానకు తేల్చి చెప్పారట. కింజారపు ఫ్యామిలీని టార్గెట్ చేసుకోవాల్సిందే అని. అందుకే ఇప్పుడు పోర్టుల సందర్శన, ప్రాజెక్టుల సందర్శన అన్నట్టుంది పరిస్థితి. అయితే కింజారపు ఫ్యామిలీపై ధర్మాన విమర్శలను ఎవరూ నమ్మలేకపోతున్నారు. అది బలవంతంగా చెప్పిస్తున్నవా, మనసు లోతులలో నుంచి వస్తున్నవా అన్నది తేలాల్సి ఉంది.